హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏండ్ల నుండి 59 ఏండ్ల వయస్సు మధ్యలో కలిగినటువంటి మహిళలందరికీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో ఊహించని శుభవార్త అయితే అందించిందండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఊహించని శుభవార్తనైతే అందించింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ అర్హులుగా గుర్తించి వారికి సంబంధించినటువంటి ఈ 18,000 రూపాయలను ఒకే ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి వస్తుందా, లేకపోతే ఇద్దరికి వస్తుందా, ఇలాంటి మనకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఈ డౌట్స్ అన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిఫై చేస్తూ ఇప్పుడు మనకు తాజా అప్డేట్ని అయితే ఇచ్చిందండి. ఈ తాజా అప్డేట్ ప్రకారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరెవరు అర్హులవుతారు, మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయా రావా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డేట్ను కూడా అనౌన్స్ చేసింది. సో మనం ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి, ఏ ప్రూఫ్స్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. గతంలో మనం చూస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హులకు వాలంటీర్ల ద్వారా అప్లై చేసేవాళ్ళు. మరి ఇప్పుడు మనం ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏ తేదీన డబ్బులు అనేది మనకు రావడం జరుగుతుందో కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తాజా అప్డేట్ ప్రకారం అయితే వివరాలు అందించారు. అయితే మనకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ తాజా అప్డేట్ ప్రకారంగా మనకు ఒక 2 పనులు ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఈ 2 పనులు కనుక మనం చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ యొక్క పథకానికి అనర్హులమవుతాం. ఈ 2 పనులేంటి, ఎప్పటి నుంచి ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది, ఎప్పటి నుంచి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు మన ఖాతాల్లోకి వస్తాయో క్లారిటీగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ పూర్తిగా మీకు అందదు. అప్పుడు మీరు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మీరు అనర్హులయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అంతా కూడా వచ్చేస్తుంది. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే 2 సంవత్సరాల పరిపాలన ముగించుకొని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నదో, సో ఈ యొక్క అడుగు పెడుతున్నటువంటి తరుణంలో తాజాగా ఎట్టకేలకు ఈ పథకాన్ని మనం అమలు చేసి తీరాలని చెప్పేసి పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు కంప్లీట్గా వీడియోని అయితే చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకున్నారనుకోండి, ప్రభుత్వం నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేరుగా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా తెలియచేయాలనుకుంటే పక్కనే వచ్చే మీకు బాణం గుర్తుంటుంది. సో దాన్ని క్లిక్ చేసి షేర్ అయితే చేయండి. ఈ వీడియోని ఎక్కువ మంది చూడాలి అనుకుంటే మీరు దయచేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. వీడియో కిందనే మీకు లైక్ సింబల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దానిపైన మీరు క్లిక్ చేసి లైక్ చేయండి. ఎక్కువ మందికి మన వీడియో సజెషన్లకు అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోని అయితే స్టార్ట్ చేసినట్లయితే క్లారిటీగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, అంటే కూటమిగా ప్రభుత్వంగా ఏర్పడి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అయితే మనకు తాజాగా అడుగు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా క్యాబినెట్లో మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. ఏప్రిల్ 29వ తారీఖున మనకు ఈ యొక్క మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆయన మీటింగ్లో కొన్ని పలు రకాల అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. వాటిలో ముఖ్యంగా చూస్తే అమరావతి భూముల విషయంలో కూడా, సో భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా పెన్షన్ పంపిణీకి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు. వాళ్ళందరికీ కూడా ఈ నెల నుంచే నేరుగా వారందరికీ ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అంతా కూడా అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇక వాటిని పక్కన పెడితే మన పథకం సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శుభవార్తనైతే అందించారండి. ఈ పథకానికి సంబంధించి నేరుగా అర్హులకు కుటుంబంలో
ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా? ఇవ్వరా? అనే విషయాలను కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే దానికి ముందుగా మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ 2 పనులు గనక మనం చూసుకున్నట్లయితే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అలాగే మైనారిటీ మరియు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి నెలసరి ఆదాయాన్ని కూడా మెన్షన్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే నెలసరి ఆదాయం 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో అయితే నెలసరి ఆదాయం 12,000 రూపాయలుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది. ఎట్టకేలకు మనకు ఒక ఏడాది కాలంలో చూస్తే పట్టణ ప్రాంతాలలో 1,44,000గా మరియు గ్రామీణ ప్రాంతాలలో చూస్తే 1,20,000 రూపాయలుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు వార్షిక ఆదాయాన్ని కుటుంబానికైతే మెన్షన్ చేసింది. ఈ కుటుంబం అంటే ఈ యొక్క వార్షిక ఆదాయం కలిగినటువంటి కుటుంబ పరిధిలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటున్నారంటే మా దగ్గర లాస్ట్ ఇయర్ది ఉంది, మా దగ్గర ఒక 5 నెలలు 6 నెలల కిందట తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందని అనుకుంటున్నారు. కానీ మీరు అలా ఉంచుకోండి, పర్లేదు. అయితే గడిచినటువంటి ఈ 2026 సంవత్సరంలో జనవరి నుంచి మీరు ఇప్పుడు మధ్యలో గనక ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ గనక తీసుకొని ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతకుముందు 2024లో తీసుకొని ఉంటే మీరు దయచేసి మీరు కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్కి అయితే సచివాలయాలలో అప్లై చేసుకోండి. మీకు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇన్కమ్ ప్రూఫ్ కూడా, అంటే క్యాస్ట్ ఇన్కమ్ 2 ఒకేసారి అప్లై చేసుకొని తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు ఏ ప్రూఫ్స్ కావాలి అంటే మనం చెప్పాను కదా, ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక రెండోదిగా బ్యాంక్ ఖాతా ఉండాలి. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉంది. కానీ మన బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేసినప్పుడు మన ఖాతాల్లోకి డబ్బులు రాకుండా ఆగిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేయించుకోండి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకోవడం మాకు పెద్ద తలనొప్పి అనుకుంటే ఆఫీస్లో ఒక 250 రూపాయలు పెట్టి సేవింగ్స్ ఖాతానైతే మీరు తీసుకోండి. ఈ సేవింగ్స్ ఖాతా అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనకు ఆధార్ కార్డ్తో ఈకేవైసీ అనేది, అంటే మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లింక్ అయ్యి మనం, ఎందుకంటే ఆధార్ కార్డు నుంచి ఈకేవైసీ చేసుకొని మనం అకౌంట్ తీసుకుంటాం కాబట్టి ఈ యొక్క అకౌంట్కి డైరెక్ట్గా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే అయిపోయి వస్తుంది. ఇది మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. ఇక రెండవ పనిగా చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ని మనం అప్డేట్ చేయించుకొని రెడీగా పెట్టుకోవడం. ఇవి రెండు అయితే మీరు పనులు ఖచ్చితంగా చేసుకుని ఉండాలి. ఎవరైతే ఇవి రెండు నేను చెప్పినట్టుగా చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు రావడానికి 100కి 100% వాళ్ళు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు. కాబట్టి మీరు కూడా వెంటనే అయితే చేసుకోండి. ఇక మనకు తర్వాత ఈ పథకానికి సంబంధించినటువంటి మనకు రూల్స్ విషయానికి వస్తే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో 18 నుంచి, అంటే రేషన్ కార్డులో 18 నుంచి 59 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పంపిణీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వారు ఎవరైనా ఉన్నా వారికి పథకం వర్తించదు. అది మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకున్నా సరే, ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి కుటుంబీకులు ఎవరైనా ఉంటే మీ రేషన్ కార్డులో, వారికి ఈ స్కీమ్ అయితే రాదన్నమాట. అయితే మనకు కొన్ని సందర్భాలలో ఈ పథకం అయితే ఎట్లా వస్తుంది అని అంటే, ఎవరైతే కుటుంబంలో ఒకరు పెన్షన్ తీసుకుని మరొకరు ఖాళీగా ఉంటారో అటువంటి వారందరికీ ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుంది. అయితే చాలామంది నన్ను పర్సనల్గా అడిగారు, అలాగే మనకు కామెంట్స్లో కూడా ఎక్కువ మంది అడిగిన విషయం ఏమిటంటే, బ్రదర్ ఈ పథకానికి సంబంధించి ప్రతి నెలలో డబ్బులు ఇస్తారా లేకపోతే ఒకేసారి ఇస్తారా అని ఒక క్వశ్చన్ అడిగితే, మరి రెండో క్వశ్చన్ కూడా ఏమడిగారంటే, బ్రదర్ ఈ పథకానికి సంబంధించి కుటుంబంలో ఒక ఇద్దరు అర్హులుంటే ఇద్దరికి ఇస్తారా ఒకరికే ఇస్తారా అని చెప్పేసి చాలామంది అడిగారు. వీటికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్నటి రోజున జరిగిన క్యాబినెట్ మీటింగ్లో స్పష్టం చేశారు. మన రేషన్ కార్డు ఏదైతే ఉందో, రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ రేషన్ కార్డు మొత్తానికి కలిపి ఒకరికే ఈ బెనిఫిట్ అయితే వస్తుంది. ఎందుకని అంటే, ఒక కుటుంబానికి ఒక బెనిఫిట్ అయితే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి, ఈ నేపథ్యంలో
కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం ఇచ్చేలాగున ప్రణాళికలు సిద్ధమైతే చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారం. ఇప్పుడు ఇచ్చినటువంటి తాజా సమాచారం మేరకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులను ఈ నెలలోనే దరఖాస్తులు అనేటివి కూడా అన్ని స్వీకరించి అనంతరం అర్హులను గుర్తించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయాల్లోనే మనం దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు వెళ్ళి దరఖాస్తు చేసుకుంటాము, సచివాలయంలో మేము ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకుంటాము అని చెప్పి మీరు సచివాలయాలకు వెళ్తే మీకు పని జరగదు. ఎందుకనంటే ప్రభుత్వం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే రెడీ చేస్తుంది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకు రెడీ చేసిన తర్వాత సచివాలయాలకి లాగిన్ ఇస్తుంది. సచివాలయాలు లాగిన్ తీసుకొని మనం అప్పుడు దరఖాస్తులకు సంబంధించినటువంటి ఈ యొక్క స్వీకరణ అయితే జరుగుతుంది. అప్పుడు మనం దరఖాస్తులు కనుక చేసుకుంటే అప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి దరఖాస్తులు చేసుకున్నటువంటి వారందరికీ ఆన్లైన్లో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ పెడతారు. ఇది మనకు 6 దశలుగా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ 6 దశల వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత ఎవరైతే అర్హులుగా గావించబడతారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరుకంతా కూడా మనకు నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేయడం కోసం ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తాజా శుభవార్తనైతే అందించింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పథకానికి సంబంధించి ఆన్లైన్లో మనకు సైట్ అనేది రిలీజ్ చేసేటప్పుడు మీరు ఆ యొక్క అప్డేట్ని మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని వెంటనే ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి మీకు లైక్ సింబల్ని కూడా క్లిక్ చేసి పక్కనే వచ్చే బాణం గుర్తుని క్లిక్ చేసి అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకని అంటే ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుందో, సో ఈ యొక్క తాజా సమాచారం ప్రకారం మనకు ఈ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ని ప్రకటించింది. కాబట్టి సో మీరు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే పెట్టుకోండి. అప్డేట్స్ అనేటివి వచ్చిన వెంటనే రెగ్యులర్గా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.